నీ రక్షణను బట్టి మేము జీవోత్సాహము చేయించున్నాం. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి మనం జీవోత్సాహము అనేటువంటి స్థితిని మనం కలిగి ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆయన మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణను మనము కోల్పోకూడదు. ఆయన మనకు కాపుదలు ఇచ్చాడు, భద్రతను ఇచ్చాడు, మనల్ని కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క రక్షణ అమూల్యమైనది, ఆశ్చర్యమైనది. ఆయన యొక్క రక్షణ గొప్పది, ప్రశస్తమైనది. అట్టి రక్షణను మనము అనుభవించడంలో ఎల్లప్పుడూ ఆయన సన్నిధిని కలిగి ఉంటే దేవుడు తప్పకుండా తన రక్షణను మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఆలోచించాలి ఈ సత్యాన్ని. ఆయన రక్షణ చాలా గొప్పది. అట్టి ఆ రక్షణను మన జీవితంలో అనుభవించడంలో మనం ఫెయిల్యూర్స్ కాకూడదు. అందుకే ఆయన అంటున్నాడు, ఆయన రక్షణ నిరీక్షణ, యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేర్చున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. ఆయన యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. తర్వాత నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కాబట్టి మన ప్రార్థనలు కూడా దేవుడు వినడానికి ఇష్టపడతాడు. మనం ప్రార్థన చేయడమే చేతగానప్పుడు దేవుడు ఏం చేయలేడు. మనము ప్రార్థన చేసేది నేర్చుకోవాలి, దేవుని ఆరాధించేది నేర్చుకోవాలి, దేవుని స్తుతించేది నేర్చుకోవాలి. ఆయన మనం ప్రార్థన చేయలేక, ఆయన ఆరాధించలేక, ఆయన స్తుతించలేకపోతే మన బాధలు ఏమని చెప్పుకుందాం, ఎవరికి చెప్పుకుందాం? ఆలోచించండి ఒకసారి. దేవుడు నిజంగా తన బిడ్డల యొక్క కన్నీటి ప్రార్థనను వినటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, సంసిద్ధుడుగా ఉంటాడు. ప్రార్థన చేయలేక మనము ఏ సంబంధమైనటువంటి తలంపులకే బానిసలకు అయిపోయి లోక మాటలు మాకు బాగా వచ్చు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించలేకపోతే ఏం ప్రయోజనం? కాబట్టి ప్రార్థన చేయాలా, దేవుని మనము ఆరాధించాలా. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, అలా ఎవరు చేశారు ఒకసారి చూడండి దయచేసి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణ బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను ఆశ్చర్యపడుచున్నాను. ఎంత గొప్ప విషయం, ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు చేయడా? అన్నతో మాట్లాడే దేవుడు మరి నీతో నాతో ఎందుకు మాట్లాడు? చేతగానితనం మనదంతా కూడా. సంపూర్ణంగా ప్రభువును అంగీకరించిన జీవితం, సంపూర్ణ హృదయమే దేవుని ఆరాధిస్తే దేవుడు మన ఆరాధన ఎందుకు వినడు, ఎందుకు అంగీకరించాడు, ఎందుకు మన ప్రార్థన వినడు? తప్పకుండా వింటాడు. ఏమని ప్రార్థన చేసింది ఆమె? చూద్దాం ఆ మాటలు కూడా ఒక్కొక్కసారి. ఒకటవ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి, చూడండి దయచేసి. 10-11 చదువుకున్నాం. 1వ అధ్యాయం 10-11. బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బాగా ఏడ్చండి. మనము మనుషుల దగ్గర ఏడుస్తాం, మనుషుల దగ్గర మంచితనం కావాలనుకుంటాం, మనుషుల గొప్పతనం కావాలనుకుంటాం, మనుషుల మంచి పేరులు కావాలనుకుంటాం. ఏం ప్రయోజనం దానివల్ల? నీకు దానివల్ల నరకం తప్ప నీకు పరలోకం అయితే రాదుగా. కానీ దేవుని దగ్గర ఏడ్చు, నీ ఏడుపంతా దేవుని దగ్గర ఏడ్చు, మారు మనసు పొందు, రక్షణ అనుభవించు. చాలా స్పష్టంగా ఉంది మాటలన్నీ కూడా చూస్తే ఒకసారి. ఎంత స్పష్టంగా, బహుదుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు. మొట్టమొదట అన్న మాట్లాడేది మాట ఏమని? సైన్యములకు అధిపతి యెహోవా. ఈ పదం అనేది ఇంతకు ముందు బైబిల్లో ఉండదు బహుశా. సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకో.
ఎంత తగ్గింపు కలిగి, ఎంత వేదన కలిగి, ఎంత బాధ కలిగి, అన్యుల చేత ఎంత అనిపించుకుంటూ తోటి మరి ఏమంటారు అబ్బా సమితి ఆమె చేసే భయంకర పరిస్థితులను అనుభవించలేక ఇవన్నీ ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పవాడు, ఏ రీతిగా నిన్ను కాపాడుతాడో ఒకసారి ఆలోచించు. మీరు ఆలోచిస్తారో లేదో కానీ నేను మటుకు ఆలోచిస్తా. ఎందుకంటే నా జీవితంలో ఇవన్నీ అనుభవించిన నేను. అందుకే చెప్తున్నా, ఇలాంటి క్రియలు, ఇలాంటి పనులు, ఇలాంటి పరిస్థితులను అన్ని దాటుకొని దేవుడు నన్ను నడిపించాడు. ఈ రోజు కూడా కన్నీటితో నేను దేవుడి సన్నిధిని అనుభవిస్తూ ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాను నేను. ఎందుకంటే ఆయన చేసిన మేళ్లు గొప్పవి, ఆయన చేసిన క్రియలు అద్భుతమైనటువంటివి. మానవుడు ఆర్భాటంగా ఈ లోకంలో తిరగడమే గొప్పతనం అనుకుంటూ ఉంటాడు. కాదు, మనుషుల ద్వారా అబ్బా చాలా మంచోడు అనిపించుకోవడం గొప్పతనం కాదు. అది వినాశనానికే మార్గం. కాబట్టి మన బ్రతుకును ఒకసారి పరిశీలించుకోవాలి. మా తల్లి ఎంత కష్టపడతా ఉంది, ఎంత బాధపడతా ఉంది, తన యొక్క వేదన ఎవరు చెప్పుకోవాలి? ఏడిస్తే భర్త అంటాడు, నేను నీ పిల్లల కంటే నేను ఎక్కువ కాదా అని భర్త అంటాడు. భర్తను ఏమంటది? లేదు. కాబట్టి మన యొక్క జీవిత పయనం ఎలా ఉంటుంది అంటే, ఈ లోక సుఖభోగాలు, ఈ లోక ఆనందాలు, ఈ లోకానుసారమైనటువంటి ప్రవర్తనలకు మానవుడు భ్రమసిపోయి ఏమైపోతున్నాడు? దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. కానీ దేవుడు మన దుఃఖంలో, మన బాధలో, మన కష్టాల్లో, మన నష్టాల్లో మనల్ని ఆదుకునే దేవుడుగా ఉన్నాడు. ఆలోచించాలి ఒకసారి. ఎందుకంటే నేను క్రియాపూర్వకంగా ప్రతి మాట చెప్తూ ఉంటాను మీకు. క్రియ క్రియ ఎవరికి ఇబ్బంది కలిగినా నేను ఎంతో బాధపడతా, ఎవరికి కష్టం వచ్చినా ఎంతో బాధపడతా. అంటే నేను వాళ్ళని తీర్చలేను, కానీ నా దేవుని దగ్గర మొదలుపెడతా. ఇది నా వేదన, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి అనుభవం. ఏ సంబంధంగా నేనేం చేయలేను, కానీ నా దేవుని దగ్గర మొదలుపెడితే ఒక మార్గం, ఒక సొల్యూషన్ ఇస్తాడు నాకు. దేవుడు నిజంగా ఈ గొప్ప కార్యము ఒకసారి ఆలోచిస్తే ఏముంటుంది? నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలైన నాకు ఒక మగ పిల్లను దయచేసినట్లా వాని తల మీదకి క్షౌరపు కత్తి అన్నిటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వాడిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకోలేను. చూసారా ఎంత గొప్ప సమర్పణ మనకుంది. అది నాకు మగపిల్లడు పుడితే సార్ ఏం సార్, ఆడపిల్ల పుడితే సార్ ఏం చాలు. మరి దేవుని పని ఎవరు చేయాలి? పిల్లలు ఇచ్చేది దేవుడు కదా, మరి దేవుని కొరకు నువ్వేం చేయాలి? ఒకసారి ఆలోచించు. ఆమె ఏం చేసింది? పిల్లలే లేని పరిస్థితిలో ఆమె ఒకటే తీర్మానం తీసుకునింది, ప్రభువా సైన్యములకు అధిపతి మా దేవా యెహోవా నీవు ఉన్నవాడు అని వాడవు, నీకు మరుగైనది చాటేది లేదు. నాకు ఒక్క బిడ్డనిస్తే, ఒక్క మగ బిడ్డనిస్తే నా పైన శత్రువులను నేను ఏం చేసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అక్కడ ఓడించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. శత్రువుల బారి నుంచి తప్పింపబడినటువంటి జీవితం అనుభవించగలదు. ఎంతో చిన్న చూపు చూస్తూ ఉన్నారు పిల్లలు లేనటువంటి పరిస్థితిని బట్టి. మరి నీ ప్రార్థన అవసరం లేదా దేవునికి? నీ పశ్చాత్తాప జీవితం అవసరం లేదా దేవునికి? నేను మొర పెడితే దేవుడు వినడా? దేవుడు మూగోడా? దేవుడు చెవిటోడా?
జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు, నిత్యుడైన దేవుడు. ప్రార్థన విలువను గ్రహించక మానవ జీవితంతో శరీరానుసారమైన మాటలతో ఆలోచనలతో మానవుడు నశించిపోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆలోచించండి ఒకసారి. కాబట్టి దేవుని యందు మనం ఎంత నమ్మకం కలిగి ఆయన రక్షణ అనుభవిస్తామో ఆయన మనల్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన పట్ల తన రక్షణను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమంటా ఉంది? ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలి అంటే ఎవరు? దైవజనుడు, దేవుని సేవకుడు. ఏం చేస్తా ఉంది? మేమన్నా నిద్రపోతా ఉంది అని ఆయన ఆమెను పరిశీలించినప్పుడు ఆమె పెదవులు ఆడుతున్నాయి కానీ శబ్దం రాలే. అప్పుడు పైన ఉంటుంది అన్నమాట. చూడండి, ఎవరిగా అన్నా తన మనసులోనే చెప్పుకొనిచుండెను, ఆమె పెదవులు మాత్రము కదిలిచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలైనదనుకొని ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు అని నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా ఆయన అనుకున్నాడు, నిజంగా సారాయి దాకా వచ్చింది అనుకున్నాడు. అనుకొని ఎందుకు ఇంకా మత్తు విడిసలే నీకు, అది తీసేయచ్చు కదా అని అడిగినప్పుడు అన్న అంటుంది, అది కాదు నాయన వినవాడా, నా మనో దుఃఖము గలదాన్ని, నేను మనో దుఃఖము గలదాన్ని అన్నాను. నేను ద్రాక్షారసమునైన మద్యమునైన పానము చేయలేదు కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. చూసారా? యెహోవా సన్నిధిలో, దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించేది నేర్చుకోవాలా. మనకు కష్టాలు వచ్చినాయని అందరి ముందర ఏడ్చుకుంటే వస్తాయా? దేవుని సన్నిధిలో ఏడ్చు.